ప్రకృతి విలయాలు మిగిల్చే విషాదం అంతా ఇంత కాదు. వీటి కారణంగా సొంత వాళ్ళను కోల్పోయి రోడ్డున పడ్డ వారెందరో. ప్రాణ నష్టంతో పాటు భారీ స్థాయిలో ఆస్తి, ధన నష్టం కూడా వాటిల్లుతుంది. అందుకే భూకంపాలు, సునామీలు లాంటి ప్రకృతి విలయాల మాట ఎత్తితే సాధారణ ప్రజలతో పాటు ప్రభుత్వాలు కూడా భయపడతాయి. ఇప్పుడు ఒకేసారి 5-6 దేశాల ప్రజల్ని భూకంపాలు వణికేలా చేస్తున్నాయి. భారత్తో పాటు మయన్మార్, థాయిలాండ్, చైనా లాంటి దేశాల్లో వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. మన దేశంలోని మేఘాలయ, ఇంఫాల్లో ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో జనాలు భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. తొలుత మయన్మార్లో భూకంపం సంభవించింది. నిమిషాల వ్యవధిలో 2 సార్లు భూమి కంపించడంతో వందల సంఖ్యలో భవనాలు కూలిపోయాయి. వాటి కింద వేలాది మంది చిక్కుకున్నారని సమాచారం. మండేల్లోని చారిత్రాత్మకమైన అవా బ్రిడ్జి నేలమట్టం అవగా ఒక భవనంలో 43 మంది వరకు గల్లంతైనట్టు తెలుస్తుంది. ఆ తర్వాత థాయిలాండ్లో భూ ప్రకంపనలు మొదలయ్యాయి. దీంతో బ్యాంకాక్లోని భవనాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. అక్కడి ప్రధాని ఎమర్జెన్సీని ప్రకటిస్తూ రైల్వేతో పాటు విమాన సర్వీసులను నిలిపివేశారు. ఈ భూ ప్రకంపనల ఎఫెక్ట్ కాస్త ఇండియాకు పాకింది. మన దేశంలోని మణిపూర్, మేఘాలయలో భూమి కంపించడంతో వేలాది మంది ప్రజలు రోడ్ల మీదకు పరుగులు పెట్టారు. కోల్కతా, ఢిల్లీలోనూ భూమి కంపించింది. మేఘాలయలో భూకంప తీవ్రత 4.0గా నమోదైంది.